కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. కాగజ్ నగర్ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ వ్యవస్థాపకులు నరాల సత్యనారాయణ పాల్గొని మాట్లాడారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్, మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి స్వరూప ఆధ్వర్యంలో కొత్తగా పలువురిని వివిధ పదవులకు నియమించారు. రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కడారి శ్రీనివాస్, రాష్ట్ర విద్యార్థి ప్రధాన కార్యదర్శిగా రాటె రవీందర్ను నియమించారు. సతీష్ గౌడ్ గారు ఆసిఫాబాద్ జిల్లా నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. కడారి శ్రీనివాసరావు గారిని రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించడం జరిగింది. రాజా జనందర్ని విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇంకా చాలా మంది మిత్రులు జాయిన్ కావడం జరిగింది. మన జిల్లా అధ్యక్షులు అక్కడ కూడా ఆశీర్వదిస్తున్నాం. అదే ప్రధాన కార్యదర్శి స్వరూప అమ్మ మీకు కూడా రాజకీయాల్లో మంచి అవకాశాన్ని కల్పిస్తాం. మిత్రులు ఇంకా నాగేశ్వర్ కూడా అభినందిస్తున్నాం. విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఆటే రవీందర్ గారు కూడా విద్యార్థులతో కమిటీ వేయవలసింది కోరుతున్నాం. సెక్రటరీగా ఉన్నారు, వారిని కూడా అభినందిస్తున్నాం. ఉన్నారు, వారిని కూడా రావాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులరా, గల్లీలో మన తెలంగాణలో కూడా రిజిస్ట్రేషన్ చేయించుకుని మనం గెలిచాం. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మనం పోటీకి సిద్ధంగా ఉన్నాం. పేదవారికి టికెట్లు ఇచ్చి పేదవారిని రాజకీయంగా ముందుకు తీసుకొచ్చేదే టీఆర్ఎస్ పార్టీ అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆసిఫాబాద్ కాగజ్ నగర్లో ఈరోజు టీఆర్ఎస్డి పార్టీ ఆధ్వర్యంలో భారీ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బాధ్యులుగా జిల్లా అధ్యక్షులు ఉప్పరి నగేష్ గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి సిర్పూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దుర్గా మారుతి గారు, అదేవిధంగా కడారి శ్రీనివాస్ గారు, మిగతా మిత్ర బృందం అందరూ కూడా ఈ రోజున తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్డి పార్టీలో చేరడం జరిగింది. ఎకరాలు కొన్నారు, ఇది తెలంగాణ సంపద కాదా అని ప్రశ్నిస్తున్నాం. తెలంగాణను కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కల్వకుంట్ల కవిత దోచుకున్నారు. ఇప్పుడు వచ్చి మా నాన్న వాళ్ళు దోచుకున్నారు, నాకు సంబంధం లేదంటే తెలంగాణ ప్రజలు నమ్ముతారా? నమ్మరు. ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన చేశాడు. దళిత బంధు అన్నాడు, బీసీ బంధు అన్నాడు. ఏ విధంగా కూడా తెలంగాణ సబ్బండ వర్గాలకు న్యాయం చేయలే. తెలంగాణ ఉద్యమకారులకు నెలకి 25,000 రూపాయల పెన్షన్ సౌకర్యం, ఉచిత బస్సు, ఉచిత ట్రైన్ సౌకర్యం అన్నాడు, ఇవ్వలే. రైతులు చందులు లేక ఈరోజు కూడా రైతులు యూరియా కొరతతో ఇబ్బంది పడుతున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నెలకి 2,500 రూపాయలు ఇస్తాం, అదేవిధంగా తులం బంగారం ఇస్తాం, అదేవిధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి 420 420 ఉచిత హామీలు ఇచ్చి నెరవేర్చలేకపోయింది. ఈరోజు ఇది కొత్త పార్టీ అని మనం తేలికగా తీసుకోవద్దు. ఇప్పుడున్న పార్టీలన్నీ కొత్తగా వచ్చే ఇప్పుడు ఎదిగినాయి. మనమందరం కలిసి పనిచేద్దాం. ఇంత పెద్ద బాధ్యతలు నాకు ఇచ్చినటువంటి వ్యవస్థాపకులు గారికి
ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా మాట్లాడాలని చాలా మీటింగ్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఈ కొంచెం మాట్లాడి నేను ఇక్కడ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ నాయకత్వం. ముఖ్య అతిథిగా వచ్చిన మన నారా సుబ్రహ్మణ్య గారికి మరియు అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన శంకర్ గౌడ గారికి, మన మహిళా ప్రధాన కార్యదర్శి ఈరోజు కొత్తగా నియామకమైన టీఆర్ఎస్ పార్టీ కొత్తగా ముఖ్యమంత్రి వాసబాబు నుండి నాతో పాటు నియామకులైన పెద్దలందరికీ కూడా ఆ యొక్క ఇప్పుడు నాకు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సహాయక కార్యదర్శిగా మన శంకరయ్య గారితో నడవాలన్న ఉద్దేశంతో నాకు జాయింట్ సెక్రటరీగా ఇచ్చారు. ఆ జాయింట్ సెక్రటరీ బాధ్యత కూడా ప్రతి నలుగురులో కూడా శంకరన్నతో కలిసి మన అన్నగారితో కూడా కలిసి ప్రతి ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎన్ని ఎల్లవేళలో వచ్చి ప్రతి జిల్లాలో కావచ్చు, ప్రతి మండలం కావచ్చు, ప్రతి గ్రామంలో కావచ్చు పోయి పార్టీని బలోపేతం చేసి పార్టీ సిద్ధాంతాలకు నేను లోబడి ఉంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నారు. అట్లనే ఏంటంటే సార్ ఇప్పుడు టైం ఎక్కువ అవుతుంది. నేను ఒక్కనే మాట్లాడితే మిగతా పెద్దలు కూడా మాట్లాడాలన్నారు. అందుకే నాకు మన్నించి మిగతా వాళ్ళు మాట్లాడుతూ